వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి. కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికపరమైన విషయాలలో కానీ రుణ సంబంధమైనటువంటి విషయాలలో కానీ ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అలానే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించాలి. 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి భంగం కానీ శత్రు సమస్యలు కానీ రుణ సమస్యల యొక్క తీవ్రత కానీ పెరుగుతూ ఉంటుంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడం కోసం గట్టిగా ప్రయత్నం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 23వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు అష్టమ స్థాన చంద్రుడు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత దాంపత్యపరమైనటువంటి అనుకూలత కలుగుతుంది. వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్య విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. అనుకోనటువంటి ఆర్థిక వ్యయాలు కొద్దిగా విక్రి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు చక్కగా ఆలోచించి తీసుకోండి. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంత ప్రతికూలమైన సమయాన్ని ఇస్తుందని చెప్పాలి. కొన్ని రహస్యపరమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా చాలా సీక్రెట్గా గోప్యంగా ఉంచినటువంటి కొన్ని విషయాలు బయటపడటం వల్ల కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించండి. ఖచ్చితంగా ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలంటే దుర్గాదేవిని కలువ పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇంకా ఇప్పటిదాకా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోయి శుభకాలం ప్రారంభమవుతుంది. ధార్మికత పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. దూర ప్రయాణాలు ఫలవంతంగా మారుతుంటాయి. విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీరు ఆదిత్య హృదయం పారాయణ చేయటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.